ఈ ఆరాధనలో పాలువారైన మీ అందరికీ ప్రభువు నామమున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనముల వరకు మనం చదువుకున్నాం. 10వ వచనము నుండి 18వ వచనము వరకు ఆ భాగములో మనం చూస్తే అననీయ అనే ఒక వ్యక్తి పేరు కనబడుతుంది. ఈ పేరు బైబిల్ గ్రంథంలో ముగ్గురికి పెట్టినట్లుగా తెలియజేస్తూ ఉంది. అననీయ అనే పేరు కలిగిన వారు ముగ్గురున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో 32వ వచనములో అవిశ్వాసి అయిన పడిపోయిన సపేరా భర్త అయిన అననీయ కనిపిస్తాడు. ఈ అననీయ దేవునికి పొలము అమ్మి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదముల యొద్దకు తెచ్చి పెట్టాడు. ఈ అననీయాని ఏమని పేరు పెట్టొచ్చంటే అవిశ్వాసి అయిన పడిపోయిన అననీయ. రెండవ వ్యక్తి పేరు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి 3 వచనాలలో అక్కడొక అననీయ కనబడతాడు. అతడు ఎవరంటే ప్రధాన యాజకుడైన అననీయ. ఇతగాడు క్రూరుడైన అననీయ అని పేరు పెట్టచ్చు. ఇతగాడు అపోస్తుడైన పౌలుకు తీర్పు తీర్చటానికి కూర్చున్నాడు. అందుకే పౌలు గారు ఆ అననీయని గద్దించాడు. వీడు ఎవడంటే క్రూరుడైన మార్పులేని అననీయ. ప్రియులారా, మూడవ వ్యక్తి పేరు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనములో చూస్తే అక్కడ అననీయ అనే ఒక పేరు కనబడుతుంది. ఈయన దమస్కా సంఘములో ఒక శిష్యుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ ముగ్గురు వ్యక్తులలో శిష్యుడైన అననీయను గూర్చి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అననీయ ఏ కులమునకు చెందినవాడంటే యూదా జాతికి చెందినవాడు. ఈ అననీయ యూదుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అననీయ దేనికి చెందినవాడంటే దమస్కా పట్టణానికి లేక దమస్కా గ్రామానికి చెందినవాడు. అననీయ అనే పేరుకు అర్థము ఏం పేరంటే యెహోవా దయ అని అర్థము. అననీయ అనే పేరుకి అర్థం ఏంటమ్మా? ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ నామ ధేయాన్ని బట్టే ఆయనకు గుర్తింపు కలుగుతుంది. అందుకే పేరు పెట్టినప్పుడు తొందరపాటు కలగకుండా ఏదో పుస్తకాలు చూసి పెట్టకుండా ప్రియులరా ప్రార్థన చేసి పెట్టినట్లయితే ఆ పేరును దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిష్ఠిస్తాడు. దేవుడు ప్రతిష్ఠించిన పేరు భూమి మీద బలమైనటువంటి పేరుగా గాంచడానికి అవకాశము ఉంటుంది. ఈయనకు యెహోవా
దయ అనే పేరు నామకరణము చేయబడింది. ఈ పేరుకు హీబ్రూ భాషలో అనన్య అని పిలుస్తారు. ఈ పేరుకు హీబ్రూ భాషలో అనన్య అని పిలుస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఎటువంటి వాడో, ఈయన యొక్క గుణగణాలు ఎటువంటివో మనము తెలుసుకోవాలి. ప్రతి మనిషిలో గుణగణాలు ఉంటాయి. ఆ మనిషి యొక్క గుణగణాలను బట్టే వారికి భూమి మీద పేరు కలుగుతుంది, గుర్తింపు కలుగుతుంది. ఆయన యొక్క గుణగణాలు సరిగా లేకపోయిన ఎడల, ఆ వ్యక్తి యొక్క నడవడికలు సరిగా లేని ఎడల సమాజము ఆ వ్యక్తికి ఒక ముద్రను వేయడానికి చూస్తారు. అది మంచి ముద్ర అయినా అవ్వచ్చు, అది చెడ్డ ముద్ర అయినా అవ్వచ్చు. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వమును బట్టి, మనిషి యొక్క జీవిత విధానమును బట్టి మనిషికి గుర్తింపు కలుగుతుంది. మల్లెపువ్వు ఉంది, ఆ మల్లెపువ్వు వాసనను బట్టి దానిని గుర్తిస్తారు. రోజ్ ఫ్లవర్ ఉంది, దానికున్న గుణాన్ని బట్టి, దానికున్న వాసన బట్టి, దానికున్న రంగును బట్టి దానిని గుర్తిస్తారు. అలాగే మనిషి యొక్క గుణగణాలను బట్టి మనిషిని గుర్తించటానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అననీయ ఎటువంటి వాడంటే దమస్కా సంఘములో శిష్యుడిగా ఉన్నాడు. అంటే సంఘములో శిష్యరకము చేస్తూ ఉన్నాడు, దేవునికి శిష్యరకము చేస్తూ ఉన్నాడు. సంఘములో దేవుని పని కొరకు శిష్యరకముగా తను తాను సమర్పణ చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘమునకు వచ్చినటువంటి భక్తులు సంఘములో ఏ విధముగా ఉండాలంటే శిష్యరకముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే దగ్గర శిష్యరకము కలిగిన వాళ్ళు ఉన్నారు. యెహోషువ, కాలేబు ఉన్నారు. ఏలియా దగ్గర శిష్యరకం ఉన్నాడు, ఎలీషా. పౌలు గారి దగ్గర శిష్యరకము చాలామంది ఉన్నారు. తిమోతి, తీతు, ఫిలోమోను, పిల్లరా చాలామంది, తుకికు, త్రోఫిము, అకుల్లా, ప్రిస్కిల్లా, అనేక మంది భక్తులు పౌలు గారి దగ్గర శిష్యరకం ఉన్నారు. దేవుని పనిలో శిష్యరకం ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన సంబరము కాదు. దేవుని బిడ్డగా పిలిపించుకున్నంత మాత్రాన నీకు యోగ్యతలు రావు. దేవుని బిడ్డలమని చెప్పుకున్నంత మాత్రాన దేవుని దగ్గర నీకు స్థానము దొరకదు. నువ్వేం చేయాలంటే దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని మందిరములో దేవుని కొరకు శిష్యరకాన్ని చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యరకము లేకపోతే ఆ పనిలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు తెలియదు. శిష్యరకము అనుభవం లేకపోతే వాటిలో ఉన్న పనిలో ఉన్న శ్రేష్టత నీకు తెలియదు. ఒక వ్యక్తికి టీచర్ పోస్ట్ వచ్చిందనుకో, ఆ వ్యక్తికి వెంటనే టీచరు పోస్ట్ ఎలక్ట్ చేయరు. ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని మరి స్టడీకి పంపిస్తారు, శిక్షణ తరగతికి పంపిస్తారు. ఆ శిక్షణ అయిన తర్వాత వాళ్ళ స్కూల్లో ఏ విధంగా బోధ చేయాలో నేర్చుకుంటారు. నేర్చుకోకుండా, శిష్యరకము లేకుండా దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియదు. నీకు దేవుని గొప్పతనము తెలియాలంటే దేవుని పాదపీఠము దగ్గర శిష్యరకము నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులు 12 మంది యేసయ్య దగ్గర శిష్యరకము నేర్చుకున్నారు. వాళ్ళంతట వాళ్ళే దేవుని పనికి వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
వాళ్ళంతటి వాని పనికి వెళ్ళలేదు. పని రానోడు గొప్పుకి ఎవరైనా పిలిచారనుకో, ఆ పని రానోడు ఏం చేస్తాడు? అసలు మొక్కలు తవ్వేసి ఏవండి గురుకులు ఉంచేయడానికి ఇష్టపడతాడు. అంటే మంచి ఏదో, చెడేదో తెలియదు గనక. అలాగే ఆ పనిలో అనుభవం లేదు గనక, ఆ పనిలో అనుభవం లేనప్పుడు ఏది తవ్వాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే, అనుభవం ఉన్న వాళ్ళు ముందుండి, అనుభవం లేని వాళ్ళని ప్రక్కన పెట్టి చెప్తారు. ఇలా తవ్వు, ఇలా తవ్వు అంటే అలాగా నేర్చుకున్న తర్వాత అనుభవం వచ్చినప్పుడు వారికి ఇంకొకరు చెప్పనవసరము. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని బిడ్డగా పిలిపించుకున్న నీవు దేవుని మందిరములో శిష్యరకము చెయ్యాలి. శిష్యరకం ఎలా చేయాలో తెలుసా? మోసము లేకుండా చెయ్యాలి. శిష్యరకం ఎలా చేయాలో తెలుసా? శ్రద్ధగా చెయ్యాలి. శిష్యరకం ఎలా చేయాలో తెలుసా? నాది అన్నట్లుగా చెయ్యాలి. ఏదో చెయ్యాలి కాబట్టి ఏదో చేస్తానులే అన్నట్లు చేస్తే ఆ పనిలో నీకు ఆశీర్వాదము రాదు. శిష్యరకములో ఉన్న గొప్పతనము అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అననీయ సంఘములో శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఏమి చేయమని అపోస్తలులను పంపించాడో తెలుసా? సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలని చెప్పలా, శిష్యులుగా చేయుడని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ అననీయ సంఘములో శిష్యుడిగా ఉన్నాడు. భక్తి గలవాడుగా ఉన్నాడు. మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు. ఇతగాడి గురించి అపోస్తలుడైన పౌలు గారే గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నారు. చూడండి, అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, హల్లెలూయా. ఈ అననీయను గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఈ అననీయ ఎటువంటి వాడు? భక్తిపరుడు. ఈ అననీయ ఎటువంటి వాడు? ఆ సంఘమునకు వచ్చిన అందరూ కూడా ఇతడు ఏమని చెప్తున్నారు? మంచి పేరు పొందినవాడని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు ధర్మశాస్త్ర అనుభవము కలిగినవాడు. ఈ అననీయ ఎటువంటి వాడంటే సంఘములో నమ్మకమైన వాడుగా ఉండినవాడు. ఈ అననీయ ఎటువంటి వాడంటే దర్శన అనుభవము కలిగినవాడు. ఈ అననీయ ఎటువంటి అనుభవం కలిగిన వాడంటే స్వస్థత వరము కలిగినవాడు. ఈ అననీయ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యునిగా ఉన్నటువంటి ఈ అననీయ చివరికి ఆ సంఘానికి అధ్యక్షుడయ్యాడు. ఆ సంఘానికి ఏమయ్యాడు? అధ్యక్షుడంటే ఎవరో తెలుసా? కాపరి. అధ్యక్షుడంటే ఎవరు? కాపరి. కాపరే సంఘానికి అధ్యక్షుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ స్థానము నుండి ఏ స్థానానికి వచ్చాడో గ్రహించండి. ఏ స్థలము నుండి ఏ స్థలం మీద కూర్చున్నాడో గ్రహించండి. శిష్యునిగా ఉన్నటువంటి ఈ అననీయ సంఘానికి అధ్యక్షుడయ్యాడు. అనగా సంఘానికి కాపరయ్యాడు, బోధకుడయ్యాడు, ఉపదేశకుడయ్యాడు, సంఘాన్ని నడిపించేవాడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు వచ్చిన మనము శిష్యరకం ఏంటో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నీ శిష్యరకాన్ని నమ్మకంగా చేస్తే సంఘ అధ్యక్షకుడిగా ఆయన ఆశీర్వాదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈయన గురించి మనము ఆలోచన చేయాలి. సంఘములో ఇటువంటి అననీయాలు ఉండాలి. సంఘములో అటువంటి అననీయులుంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. ఆ సంఘము మాదిరిగా ఉంటుంది. ఆ సంఘములో ఉన్నవారందరూ పరిశుద్ధులుగా, ప్రార్థనా పరులుగా, ప్రేమ కలిగిన వారిగా ఉంటారు.
ఇటువంటి అననీయాలు ఉంటే, అటువంటి గుణము కలిగిన వారు ఉంటే ఆ సంఘానికి వారికి మంచి పేరు వస్తుంది. ఏ సంఘానికి వెళ్తున్నామంటే, పలానా సంఘానికి వెళ్తానని చెప్తే ఆ సంఘమా అనకూడదు. కారణం ఏంటి తెలుసా? దానిలో నీ నడవడిక బాగులేకపోతే నిన్ను బట్టి ఆ సంఘానికి చులకనగా ఎంచుతారు. నిన్ను బట్టి ఆ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు రాకపోవడమే వేస్ట్. బయట ఉండిపోవడమే మంచిది. ఎన్ని సంవత్సరాలు నీ బ్రతుకులో వయసు పెద్దదవుతుంది కానీ నీ బ్రతుకు మారకపోతే సంఘానికి వచ్చి లాభం ఏమిటి? ఏంటి నువ్వు నేర్చుకున్నావు? నేర్చుకున్న దానిని ఎలా అవలంబించుకుంటున్నావు నీ బ్రతుకులో అనేది చాలామంది చూస్తారండి. మన మాటలు గమనిస్తారండి. మన నడతలు గమనిస్తారండి. మన చూచే విధానము గమనిస్తారండి. మన పక్క విధానము కూడా గమనించే మనుషులు ఉన్నారండి. చివరికి ఎంతవరకు వస్తారంటే నీ బెడ్రూమ్కి వచ్చి గమనించే వాళ్ళు ఉంటారండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అననీయ దేవుని పనిలో ఉపయోగపడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మిమ్మును అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని పనిలో ఉపయోగపడుతున్నావా? దేవుని పనిలో ఎలాగ ఉపయోగపడుతున్నావు? దేవుని దగ్గరికి వచ్చిన నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, యేసుక్రీస్తు నామములో బాప్టిజము తీసుకున్న నీవు, యేసు రక్తములో కడగబడిన నీవు, యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించుకున్న మనము ఆయన పనిలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? ఏమండి, మా పాస్టర్ గారు మాకు ఏ పని చెప్పరండి, అందుకేనండి మాకు ఏ పని తెలియదండి అని అంటావా? దేవుడు ఎన్నో పనులు ఏర్పాటు చేశాడు. ఆ పనిలో నువ్వు ఉపయోగపడాలి. హాస్పిటల్లో రోగులు ఉంటారు. ఆ రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే పని అది నీదే. మురికివాడల్లో బెగ్గర్స్ ఉంటారు. ఏ సహాయము లేని దరిద్ర జీవితాన్ని జీవించిన వారు ఉంటారు. అక్కడికి వెళ్ళి యేసయ్య ప్రేమతో ఒక షర్టు ఇస్తే అది ఒక పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్ట సమయములో ఎవరో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగల దేవుని మాటలో వాదార్పు కలిగిన 2 మాటలు చెప్పి ప్రార్థించి వస్తే అది పని. ఆ మాట వారిని ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. పని మనం ఏం చేయాలా? కల్పించుకోవాలి. మనం బ్రతకడానికి పనిని ఏ రీతిగా కల్పించుకుంటామో దేవుని పనిలో మనం ఉపయోగపడడానికి మనము కూడా కల్పించుకోవాలి. హల్లెలూయా. పిల్లరా గమనించండి, వెళ్ళి దేవుని నామాన్ని గణపరచాలి, వాయించాలి అని కల్పించుకొని ముందుకు రావడం అది మంచి పద్ధతి. ఈ అననీయ దేవుని పనిలో ఉపయోగపడుతూ, వాడబడుతూ తన జీవితాన్ని సార్థకము చేసుకుంటూ భూమి మీద భక్తుల చేత మంచి పేరు పొందినవాడుగా అయ్యాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈయన గురించి మనం ఆలోచన చేద్దాం. ఆదిమ సంఘము గలిబిలైనప్పుడు, చెదిరిపోయినప్పుడు, ఆదిమ సంఘములున్న విశ్వాసులను చంపుతున్నప్పుడు ఇతగాడు నమ్మకంగా నిలకడగా సంఘములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులు చెదిరిపోయినప్పుడు, సంఘము చెల్లాచెదిరమైనప్పుడు, సంఘములో రక్తము కారుతున్నప్పుడు, సంఘములో ఉన్న విశ్వాసులు ప్రాణాలు కాపాడుకొని పారిపోతున్నప్పుడు, సంఘము
చిన్న భిన్నము అయినప్పుడు ఈ అననీయ దమస్కాలోనే ఉండి, ఆ సంఘములోనే ఉండి నమ్మకంగా నిలకడగా ఉన్నాడు. పిల్లరా, ఈయన ఎటువంటి వాడంటే నమ్మకంగా నిలకడగా సంఘములో ఉన్నవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు భక్తి చేయడము వేరు. పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అనేకమైన అవరోధాలు నిండినప్పుడు భక్తి చేయడము వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈయన పరిస్థితులు బాగులేకపోయినా, ప్రార్థనకు అవకాశము లేకపోయినా, శ్రమలు పెనుగాలుల వలె సంఘము మీదకి బలముగా వీచిన, ప్రియులారా, తట్టుకోలేని భరించలేనటువంటి శ్రమల పాలు చేసిన ఈయన ప్రభువునందు తన నమ్మకత్వాన్ని నిలకడను విడవలేకుండా సంఘములో నిలకడగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆ శ్రమలు విస్తరించినప్పుడు తన్ను తాను బాధపరుచుకొని, తన్ను తాను గుణపరుచుకొని ప్రభువులో విడవకుండా నిలకడగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇటువంటి వారు సంఘానికి అవసరం. ఒక విశ్వాసి సంఘములో నమ్మకము కలిగి నిలకడైన జీవితాన్ని కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారిని దేవుడు దృష్టించుచాడు. విస్తారమైన శ్రమలు కళ్ళ ముందే చంపేస్తూ ఉన్నారు. సంఘము తలుపులు మూసి పడగొట్టాలని శత్రువులు యూదులు పన్నాగము పడుతూ ఉన్నారు. అయినప్పటికీ తన నిలకడ ఎక్కడా విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను తాను బోధించుకొని నిలకడగా బ్రతకడానికి అననీయ ఇష్టపడ్డాడు. మన జీవితంలో కూడా శ్రమలు రావచ్చుగాక, తుఫానులు రావచ్చుగాక, ప్రమాదములు జరగవచ్చుగాక, నిందలు రావచ్చుగాక, నీ దగ్గరికి వచ్చి నీ ఫిల్టి పట్టుకొని గొంజొచ్చుగాక, అయినా ప్రభువును విడవకుండా నిలకడగా ఉండాలి. నువ్వు నిలకడగా ఉంటే దేవుని పనిలో ఉపయోగపడిన వ్యక్తిగా ఉంటావు. నిలకడలేని బ్రతుకులు అవి ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. కొంతమంది మాట మీద నిలకడ ఉండదు, కొంతమందికి పని మీద నిలకడ ఉండదు, కొంతమంది నీతి మీద నిలకడ ఉండదు, కొంతమందికి యథార్థత మీద నిలకడ ఉండదు, కొంతమందికి భక్తి మీద నిలకడ ఉండదు. కొంతమంది ప్రియులరా, దేవుని బిడ్డలరా, నిలకడలేని బ్రతుకులు బ్రతుకుతారు. నిలకడలేని వాళ్ళని ఏమంటారు తెలుసా? నిలకడలేని వాళ్ళని ఏమంటారు తెలుసా? నెల తక్కువవాడా అంటారు. నెల తక్కువవాడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని మందిరములో ఎలాగుండాలంటే నమ్మకము కలిగి నిలకడగలిగిన జీవితము కలిగి బ్రతకాలి. అక్కడికి ఇక్కడికి కొంతమంది మంచి నూనె ఎత్తామంటే వెళ్ళిపోతారు, కొంతమంది గోధుమ పిండి ఎత్తామంటే వెళ్ళిపోతారు, కొంతమంది లోన్ చేస్తామంటే వెళ్ళిపోతారు. మీ గేదెలు 2 గేదెలు ఇస్తాము అంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు లేదా? వెళ్ళిపోతారు. అంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ బాప్టిజం తీసుకున్నావు, ఎక్కడ ప్రభు గురించి తెలుసుకున్నావు, అక్కడికి ఈ మధ్యన పాస్టర్లు కూడా అలాగే తయారయ్యారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. ఈ వాళ్ళ వల్లే విశ్వాసులు మా పాస్టర్ అలాగ ఉన్నాడండి, నువ్వు ఇలాగ చెప్తున్నావు, అతడు అలాగ ఉన్నాడండి అని ఎవరినో ఒకరిని ఏంటి ఆధారం చూపించి నిలకడైన వాళ్ళని తక్కువగా చూస్తారు. ఎవడో చేశాడు, నువ్వు ఎందుకు చెయ్యాలి? ఎవడో నిలకడలేదు, నువ్వెందుకు నిలకడగా ఉండకూడదు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి నిలకడ చాలా
అవసరం. నమ్మకత్వము చాలా అవసరం. దాని మీదే నీ పునాది కట్టబడతాది. దాని మీదే నీ జీవితము ఆధారపడతాది. నిలకడ లేకపోతే చాలా ప్రమాదం. నీ జీవితములో, నీ విశ్వాస జీవితములో నిలకడ అవసరం. అందుకే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనమును చూడండి. దేని యందు నిలకడగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితములో, నీ భక్తి జీవితములో, నీ ప్రార్థనా జీవితములో, నీ సహవాస జీవితములో నిలకడైన బ్రతకాలి. బ్రతికితే ఆశీర్వాదాలు పట్టజాలనవి దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ దమస్కాలో నమ్మకంగా నిలకడగా ఉన్నాడు. ఏ సందర్భాలు తెలుసా? శ్రమలు కలిగినప్పుడు, ప్రాణ అపాయాలు కలిగినప్పుడు, నువ్వు ప్రభువుని విడిచిపెట్టు, దేవుడు కాడు అని చెప్పు, లేకపోతే నేను చంపేస్తాము అన్నప్పుడు అననీయ దేనికి భయపడలేదు. చంపిస్తే నన్ను చంపియండి కానీ నేను అలాగున అనను. మందిరములోనే అననీయ ఉన్నాడు. పిల్లరా, కాబట్టి అననీయ ఎలాగున్నాడంటే నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిలకడ అవసరము. నీ ప్రాణం పోయినా మాటిచ్చావే, ఆ మాట మీద నిలబడు. నీ మీద రాళ్ళు పడవచ్చు, నీ మీద నిందలు రావచ్చు, నీకు అవమానాలు కలగొచ్చు. దేవుని కొరకు నిలబడు. అంతిమ విజయము మందే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచుదాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో అంటాడు చూడండి. ఎలాగుండాలా? నాకు చెప్పుడు, మనకు చెప్పుడు. ఎలాగుండాలి చెప్పుడు? పనులు చేయవలసినవి ఉంటాయి. దేనిలో నేర్చుకుని ఉండాలి? నీవు నీ జీవితానికి నష్టము కలిగించిన వాటిని విషయములో నిలకడగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిలకడ చాలా ప్రాముఖ్యం. అందుకే అంటారు పెద్దలు, పెళ్లినాడు మాటలు విడాకుల నాడు పెద్దలు సామెతలు చెప్తారు. కాబట్టి పిల్లరా, ఏముండదంటే మనుషుల్లో నిలకడ ఉండదు. మన భక్తి జీవితంలో అననీయ ఎలాగున్నాడంటే సంఘములో నిలకడగా ఉన్నాడు. సేరెత్తారంటే వెళ్ళిపోకండి, సేరిస్తారంటే వెళ్ళిపోకూడదు. లోన్ ఇస్తారంటే వెళ్ళిపోకూడదు. గోధుమ పిండి ఇస్తారంటే వెళ్ళిపోకూడదు. కొంత పాస్టర్లు అప్పిస్తారు, మా సంఘానికి రండి అప్పిస్తాం. అప్పు మీరు నెలలా తీర్చి నెలలు ఇవ్వదు, మీకున్నప్పుడు ఇవ్వండి. అదే దిక్కుమేల సేవ. అలాగే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి కొంతమంది. నేను ఆ పేర్లు చెప్పను. అలాంటి బ్రతుకులు బ్రతకూడదండి. కుక్క బతుకుతుంది, మనిషి బతుకుతుంది. కుక్కలాగా బ్రతకూడదు. ఇంటింటికి కుక్క ఎలాగే తిరుగుతుందో క్రైస్తవుడు అలా తిరగకూడదు. దేనికి ఆశపడి భక్తి చేయకూడదు. నిలకడ అవసరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అననీయ సంఘములో నమ్మకంగా నిలకడగా ఉన్నాడు. రెండవదిగా చూడండి, ఆయన గుణం ఎటువంటిదంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకు ప్రభువు అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పిల్లలు ఇక్కడ గమనించితే, రెండవదిగా ప్రభువారు సౌలును దర్శించి సౌలుతో మాట్లాడి, సౌలు కళ్ళు పోయిన తర్వాత సౌలు ఇంటికెళ్ళి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన సందర్భంలో దేవుడు శిష్యుడిగా ఉన్న, సంఘ అధ్యక్షకుడిగా ఉన్న అననీయతో దేవుడు మాట్లాడాడు. అననీయ, తిన్నని అనబడిన వీధిలోనికి వెళ్ళు. అక్కడ బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు ఉంటాడో, వాడి కళ్ళు పోయాయి, వాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీవు వాడికి వెళ్ళి ప్రార్థన చేయి. అన్నయ్య అన్నాడు, అయ్యా వాడు మంచివాడు కాడయ్యా, నీ సంఘాన్ని గలిబిలి చేసిన వాడయ్యా, నీ భక్తులను చంపిన వాడయ్యా అననీయ అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అననీయ నువ్వు వెళ్ళు,
నా నామము కొరకు అన్యజనుల ఎదుట అతడిని నా సాధనముగా వాడుకుంటాను. నా కొరకు శ్రమలు భరించేవాడిగా ఎంతమందినైతే శ్రమ పెట్టాడో అన్ని శ్రమలు అతడిని నేను శ్రమల పాలు చేస్తాను. నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు అననీయ దేవుని మాట మీద భక్తి కలిగిన వాడై సౌలు ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ గమనిస్తే దేవుని కార్యము జరుగుటకు ప్రభు మాటకు అననీయ లోబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు మూర్ఖుడే, అతడు క్రూరుడే, అతడు సంఘాన్ని హింసించిన వాడే, క్రైస్తవులను చంపిన వాడే, అతడు కసాయి మనసు కలిగిన వాడే. కానీ దేవుడు వెళ్ళమన్నప్పుడు అన్న ఏం చేశాడంటే వెళ్ళాడు. సౌలు పౌలుగా మారడానికి, సౌలు కళ్ళు తెరవడానికి ఈ అననీయ సాధనముగా ఉపయోగపడ్డాడు. ఇతడు సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అతడికి స్వస్థత వచ్చింది. పులుసు వంటి పొరలు కళ్ళల్లో నుండి బయటికి పడ్డాయి. అంటే ఇతడు దేవుని కార్యము జరగడానికి దేవుని మాట లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఇతడు దేవుని మాటకు లోబడ్డాడు. సౌలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అతని హృదయంలో నింపబడినట్లుగా ఇతడు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే సౌలు బాగుపడ్డాడో, స్వస్థపడ్డాడో అతడు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు అంటే అర్థం ఏంటి తెలుసా? పెద్దవాడని అర్థం. పౌలు అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్నవాడు, కొద్దివాడని అర్థం. పెద్దవాడు ఏమైపోయాడంటే కొద్దివాడైపోయాడు. అననీయ ప్రార్థన ప్రభు మాటకు లోబడడం వలన దేవుని కార్యము జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యము జరగడానికి దేవుడు అననీయను సాధనముగా వాడుకున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. ఈరోజు దేవుని మాటకు కార్యము జరగాలంటే మనము దేవుని మాటకు లోబడాలి. పిల్లరా, కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. అయిపోతే యూదుల యొక్క ఆచార ప్రకారము సమృద్ధిగా పెడతారు. వాళ్ళు పేదవాళ్ళైనా ధనవంతులైనా ద్రాక్ష రసము ఇవ్వడము అలవాటు, గౌరవించడం అలవాటు. వాళ్ళు చేస్తే ఎక్కువ చేస్తారు, తక్కువ పిసనారుగా చేయరు. పిల్లలు గమనించండి, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి యజమానుడు, ఆ ఇంటి యజమానురాలు ఆ తలవంపుకి సిగ్గుకి తలుపులు వేసుకొని ఉరి వేసుకోవాలి. అంత అవమానంగా భావిస్తారు. వాళ్ళు ప్రాణం పోయినంతగా ఫీల్ అవుతారు వాళ్ళు యూదులు, ఎవరే మాట అనేస్తారని. అయితే అక్కడ మీరు వాక్యం గమనిస్తే యోహాను శుభవార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే యేసయ్య ఆ శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి ఆ బాణల నింపుగా నీరు నింపండి అన్నారు. ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో ఆ ప్రభు మాటకు వారు లోబడి వారు వెళ్ళి 6 రాతి బాణలు నింపుగా నింపారు. రెండవదిగా ప్రభు చెప్పాడో దానిలో ముంచి మీరు తీసుకుని వెళ్ళండి అన్నారు. వారు తీసుకెళ్ళేది ఏంటి? నీరు. కానీ వారు త్రాగేది ఏంటో తెలుసా? ద్రాక్షారసం. అక్కడ అద్భుతము జరగడానికి, అక్కడ కార్యము జరగడానికి ఆ శిష్యులు ప్రభు మాటకు లోబడ్డారు. ప్రభు మాటకు ఆ శిష్యులు లోబడకపోతే, వారు ఆ పని చేయకపోతే ఆ కార్యము జరిగేది కాదు. పిల్లరా, సంఘములో కార్యములు జరగాలంటే నీవు నేను దేవుని మాటకు లోబడాలి. సంఘములో అద్భుతాలు జరగాలంటే నీవు నేను దేవుని మాటకు లోబడి ఆ పనిలో విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని పనిలో నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అననీయ లాంటి మనసు, అననీయ లాంటి భక్తి మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దమస్కా సంఘములో అననీయ అంత గొప్ప
మనసు కలిగిన వాడుగా జీవించాడు. మరి సంఘములో నీవెందుకు జీవించకూడదు? సంఘములో నీవే ఒక సాధనముగా ఎందుకు వాడబడకూడదు? దేవుని కొరకు ఎందుకు నీ జీవితాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ డబ్బును, నీ బంగారాన్ని, నీ బలమును ఎందుకు ఖర్చు చేయకూడదు? ఆలోచన చెయ్యి. నీ కొరకు ఆయన అన్నీ చేశాడు కదా! ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? నేను దేవుని బిడ్డను, యేసయ్య బిడ్డను చెప్పుకుంటే చాలదండి. ఎంచొద్దు. నీ కొరకు ఆయన గాయాల పాలయ్యాడు. నీ కొరకు సిలువ మ్రాను మోసాడు. నీ కొరకు సిలువలో వేలాడాడు. నీ కొరకు ఆయన చెంపలో ఊడదీసుకున్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు తన వస్త్రాన్ని తీసి సమర్పణ చేసుకున్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ముండ్ల కిరీటాన్ని పెట్టుకోవలసి ఇష్టపడ్డాడు. నవమాసాలు పెంచి, దాచి, అలమటించి పెద్దవారు చేస్తే ఆ పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోతే వారు దేవునికి ఏం లోబడతారు? దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి ప్రియులారా గమనించండి, పిల్లలైన వారు మీరు మీ తల్లిదండ్రులకు మొదట లోబడండి. తరువాత దేవునికి లోబడండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి. పోనీ మీ భర్తలకు మీరు లోబడతారా? నా డౌటే. మీ భర్తలకు మీరు లోబడతారా? మీ పిల్లలు వినకపోవడానికి లోబడకపోవడానికి కారణం ఏదో ఉంటది. అంటే మీ భర్తల్ని పిల్లలు ఉన్నప్పుడు గసరడం, తిట్టడం, పోరా అనడం, రారా అనడం, అందుకేంటి నేను చేసుకున్నాను, ఈ మాటలు ఆలకిస్తే పిల్లలు లోబడరండి. పిల్లలు లోబడరు. భర్తను గౌరవించాలి. భర్తను సన్మానించాలి. భర్తకు లోబడాలి భార్య. భార్యను భర్త ప్రేమించాలి. ఆ దేవుని ఆజ్ఞ. కాబట్టి ప్రియులారా, మీ భర్తలకి మీరు లోబడితే మీ పిల్లలు మీకు లోబడతారు. కాబట్టి అననీయ దేవుని మాటకు లోబడ్డాడు కనుక అక్కడ కార్యము జరిగింది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మూడవదిగా అననీయను గురించి ఆలోచిస్తే ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ప్రభు కొరకు ఏమైపోయాడు? హతసాక్షి అయ్యాడు. ప్రియులారా, దేవుడిచ్చిన జీవితం, దేవుడు అనుగ్రహించిన జీవితం ఎప్పుడో రేపో మాపో మంటిపాలు కాక తప్పదు. కానీ ఈ జీవితం ప్రభు కొరకు దర్పణము చేస్తే, ప్రభు కొరకు అర్పిస్తే, ప్రభు కొరకు హతసాక్షి అవ్వడానికి నీ జీవితాన్ని త్యాగము చేయాలి. ఎవడైనా వచ్చి ప్రభు దేవుడు కాడు అని చెప్పు, లేకపోతే చంపేస్తానంటే నువ్వు చంపే కానీ నేను ప్రభు దేవుడని అంటేనే ఉంటాను అని చెప్పగలగాలి. దేవుని కొరకు, ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పణ చేయాలి. అననీయ శిష్యుడిగా ఉన్న ఆయన, సంఘ అధ్యక్షుడు ఆయన, దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎంతోమంది మహానుభక్తులు దేవుని కొరకు వారి ప్రాణాలు త్యాగము చేశారు. సమస్త డబ్బును కూడా దేవుని పని కొరకు అర్పించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి పని కొరకు ఉపయోగపడే వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుని కొరకు నువ్వు వాడబడాలని, దేవుని బిడ్డగా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలని నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని దానం చేశాడు. నీకు చదువు రాకపోవచ్చు, నీకు జ్ఞానము లేకపోవచ్చు, నీకు బైబిల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, బైబిల్ చరిత్ర నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు దేవుని మాటకు లోబడి
ఆయన పనిలో వాడబడ్డానికి ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే నిన్నే ఒక పాత్రగా ఆయన వాడుకుంటాడు.